విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశం అది. 11 ఏళ్ళైనా దానికి రూపురేఖలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైల్వే జోన్ కోసం భూమి కావాలి అని అడిగితే అప్పుడు వాళ్ళు పంపించారు. మొన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు జగన్ గారు పంపించినటువంటి భూములు ఏవైతే ఉంటాయో అక్కడే రైల్వే జోన్ సంబంధించిన కార్యాలయాలన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఓకే ఫైనల్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అక్కడికి వచ్చారు, వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాల పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు అని తెలుగుదేశం పార్టీ సొంత పత్రికే పెద్ద కథనం రాసుకుంటూ వచ్చింది. ఆశ్చర్యం, మరో 2-3 సంవత్సరాల పాటు విశాఖలో రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం లేదని, మొదట నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఆపరేషన్లు స్టార్ట్ చేస్తాము అని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారట. కేంద్ర రైల్వే శాఖ చెబుతూ ఉందట. మొదట ఆపరేషన్లట, తర్వాత నిర్మాణాలట. భారతదేశంలో ఎక్కడైనా మొదట నిర్మాణాలు జరగవు, మొదట ఆపరేషన్లు జరుగుతాయి, తర్వాత నిర్మాణాలు. ఇక్కడ వీళ్ళు కూడా మొదట ఆపరేషన్ లేదట, ఫస్ట్ నిర్మాణాలట, తర్వాత ఆపరేషన్స్ అంటున్నారట. విశాఖ రైల్వే జోన్లో ఎక్కడైనా ఫస్ట్ నిర్మాణాలు అయిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అవుతాయా? ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. అదే విశాఖకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం వచ్చింది, పెట్రోలియం యూనివర్సిటీ వచ్చింది, గిరిజన యూనివర్సిటీ వచ్చింది. మొదట ఏవి ప్రారంభమయ్యాయి? అద్దె దాంట్లో పెట్టారు. నిర్మాణాలు అయిపోయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత ఏపీలో రాజధాని ఏదో మొత్తం ఒక రాజధాని ఇది అని ప్రకటించిన తర్వాత రాష్ట్రాన్ని విభజించేశారు. అంటే ఆపరేషన్ అయిపోయింది, తర్వాత నిర్మాణాలు ఇప్పటికేదో జరుగుతూ ఉంది. ఏదైనా ఇలాగే జరుగుతుంది. అండ్ విశాఖ రైల్వే జోన్ కేంద్రంగా కూడా మొదట నిర్మాణాలు కావాలి, అక్కడ బిల్డింగ్లు కావాలి అంటే ఆపరేషన్స్ నడిపేకి చాలా బిల్డింగ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసి నడిపించవచ్చు, తర్వాత కాబట్టి నిర్మాణాలు ఎప్పుడోసారి చేయొచ్చు, నిదానంగా చేసుకుంటూ పోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా కూడా రైల్వే శాఖ విధానం కూడా ఇదేనంట. ఒక్క విశాఖ రైల్వే జోన్ తప్పితే. ఇప్పుడు వాల్తేరు డివిజన్ నుంచి అటు ఒరిస్సాలోని రాయగఢ్ విడిపోయింది, రాయగఢ్ కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పాటైంది కదా, అక్కడ కూడా ఆపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఒక మేనేజర్ని అక్కడ నియమించేశారు, అక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. భూమి లేదు, ఇక్కడ భూమి అన్నా ఉంది, అక్కడ భూమి లేదు, నిర్మాణాలు లేవు, కానీ మేనేజర్ని నియమించేశారు, రైల్వే జోన్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. మరి విశాఖపట్నంలో ఎందుకు ఇలా ఎందుకంటే ఈ వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం వచ్చే దీన్ని వదులుకోవడం ఒడిశా రైల్వే అధికారులకు, తూర్పు కోస్తా రైల్వే అధికారులకు ఇష్టం లేదని కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆ ఏరియాకి చెందిన వ్యక్తి, ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాబట్టి అక్కడి ప్రజలకి ఇది డివిజన్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అశ్విని వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేసిన విశాఖపట్నం కార్యక్రమానికి కూడా ఆయన హాజరవ్వలేదని చెప్పి ఆ పత్రిక రాసుకుంటూ వచ్చారు. దేశం మొత్తం వద్ద ఒక విధానం ఉంటే విశాఖ రైల్వే జోన్కు మాత్రం మరో విధానం ఉందని ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలకు సంబంధించిన ఎంపీలు గట్టిగా అడగను కూడా అడగలేకపోతున్నారు. ఇది ఎంపీల వైఫల్యం అంటూ వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. నిర్మాణాలట మొదట, అవి పూర్తి అయిపోయిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తారట. ఎక్కడైనా కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి, తర్వాత నిర్మాణాలు వస్తాయి. చూడండి, ఒక ఆంధ్రప్రదేశ్లో అన్ని విచిత్రాలన్నీ. వాళ్ళు ఏం చేసినా గట్టిగా అడిగే వాళ్ళే లేరు మన రాష్ట్రంలో. ఎవరున్నారు గట్టిగా అడిగే వాళ్ళు? ఇక్కడ వీళ్ళు గిర్ర గీసుకుని వీళ్ళు కొట్లాడుకోమంటే కొట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, రైల్వే డివిజన్ ఒక విశాఖకు సంబంధించింది కదా, రాష్ట్రం అంతా దీని ఆపరేషన్స్ ఉన్నట్లే. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడ, గుంతకల్ ఇవన్నీ డివైడ్ చేసే అటు వాల్తేరు డివిజన్ను చీల్చే కదా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్. మరి కార్యకలాపాలు స్టార్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ ఏదో భవనాలు మొదలెట్టచ్చు కదా, అన్ని చోట్ల జరిగినట్లు. పక్కన దీంతో పాటు ఏర్పాటైన రాయగఢకు ఏం భూమి లేదు, నిర్మాణాలు లేవు, ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. మన దగ్గరేమో నిర్మాణాలు అయిపోయిన తర్వాత ఆపరేషన్స్ అట. ఇదంతా ఒరిస్సాలో రాజకీయ నాయకుల గేమ్ ఆడుతూ ఉన్నారు, అక్కడ అధికారుల గేమ్ ఆడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం కనీసం అడగను కూడా అడగలేకపోతున్నారు. ఇది వీళ్ళ వైఫల్యం అంటూ ఆ పత్రిక వీళ్ళని గట్టిగా ఎండగడుతూ రాసుకుంటూ వచ్చింది.